హలో నా చిన్నారి నేస్తాలు. ఈరోజు మనకు అదేంటో చూసేద్దామా. అనగనగా ఒక దయగల రాజు. ఆ రాజు పేరే శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి ఎవరు ఏ సహాయం అడిగినా ఏం కావాలనుకున్నా వెంటనే తీర్చేవాడు. ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పావురం భయపడుతూ వచ్చింది. తనని ఎవరో చంపుతున్నారు, ఆకలి కోసం వేటాడుతున్నారు అని. ఇంతలోగా అక్కడికి ఒక డేగ వచ్చింది. రాజా, ఆ పావురాన్ని నాకు ఇవ్వు, అది నా ఆహారం అని చెప్పి అడిగింది. దానికి వెంటనే రాజు, లేదు, దీనిని నేను నీకు ఇవ్వను, నీకు కావాలంటే పావురం బరువుకు సరిపడగా మాంసాన్ని ఇస్తానని చెప్పి ఒక త్రాసు తెచ్చి ఒకవైపు పావురాన్ని ఒకవైపు మాంసాన్ని వేశారు. కానీ అది రెండు సమానంగా రాలేదు. అయితే మాట మీద నిలబడాలనుకున్న శిబి చక్రవర్తి ఈసారి మాంసానికి బదులు పక్క త్రాసులో తనే కూర్చున్నాడు. తనని సంహరించమని, ఎంత మాంసం కావాలో తినమని కోరుకున్నాడు. ఈలోపు పావురం మరియు డేగ అగ్నిదేవుడు ఇంద్రుడిగా మారిపోయేసి, నిన్ను పరీక్షించడానికే మీ అవతారం ఎత్తావు, నువ్వు దయగలవాడివి.